ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీసీలకు 42% రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టం కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నేతలు దేవుడి పేరిట ఓట్లు అడుక్కునే భిక్షగాడ్లని మండిపడ్డారాయన. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోడీ అమిత్ షాను ఒప్పించలేకపోతున్నామని విమర్శించారు. అమిత్ షాను ఒప్పించలేకపోతా ఉన్నారు. మళ్ళీ వల్ల కామారెడ్డి వేదిక నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నావు, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బతిలాడతావా, కాళ్ళు పట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు. వారు చేస్తే ఒక రోజులో చట్టబద్ధత వస్తుంది. వాళ్ళ ఆపుతుంది వాళ్ళే. 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ కేంద్రంలో ఆపుతా ఉన్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రమాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా, కానీ రిజర్వేషన్ ఇచ్చి తీరుకుందాం. పోయేదాకా సావేందో రేవేందో తెలుసుకుందామనే మాట మేము నచ్చ చెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బద్ధత, క్రమబద్ధత, ఒక పటిష్ట. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ నెల 15న జరిగే బీసీ డిక్లరేషన్ సభపై దిశానిర్దేశం చేశారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుల గణన రోల్ మోడల్ గా చేశామన్నారు మంత్రి పొంగులేటి. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆర్థికంగా ఇబ్బందున్నా అభివృద్ధి సంక్షేమంలో రాజీ పట్టలేదన్నారు పొంగులేటి. బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కోతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసిన చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టము కాదు. అధికారంలో ఈనాడు మనం ఉండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమే. బీసీ బిల్లును బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు మంత్రి సీతక్క. బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తోందన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసమే కామారెడ్డి బహిరంగ సభని అన్నారు సీతక్క. 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింప చేసి మరి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి, రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడే రాజకీయాలు బీజేపీ చేస్తా ఉంది. మరి ముస్లింలను కలిపిరని, లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని డొంక తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో, ఈ సందర్భంలో మన యొక్క చిత్తశుద్ధి ఏందో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కనీసం కుల గణన జరుగుతుంటే కూడా బీసీ కుల గణనలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ నాయకులు కొంతమంది అసలు కుల గణనలే పాల్గొనలేదు. అది వాళ్ళ చిత్తశుద్ధి.